నమస్కారం. అందరూ బాగున్నారా? మన రామాయణ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. కిందటి ఎపిసోడ్లో శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం, యుద్ధం ప్రారంభం కాబోతున్న వేళ లంకలో పెనుమార్పులు జరిగాయి. ఈరోజు ఎపిసోడ్లో మనం యుద్ధ ప్రారంభం, కుంభకర్ణుడి వధ అనే ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని చూద్దాం. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? కుంభకర్ణుడి భీకర యుద్ధం ఎలా సాగింది? చివరకు రాముడు అతన్ని ఎలా సంహరించాడు వంటి విషయాలను వివరంగా తెలుసుకున్నాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. రామసేతు నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీరాముడు తన అపారమైన వానర సైన్యంతో సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడి అందమైన లంకా రాజధానిని చూసి ఆశ్చర్యపోయినా ఆ క్షణంలో రాముడి మనసులో ఉన్నది సీతమ్మని విడిపించడం. రావణుడికి చివరి అవకాశం ఇవ్వాలని అంగదుడిని రాయబారి పంపి సీతను అప్పగించమని కోరాడు. కాని అహంకారి రావణుడు ఆ మాటలను పెడచెవన పెట్టాడు. దీంతో యుద్ధం అనివార్యమని గ్రహించిన శ్రీరాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణంలోనే యుద్ధబేరీలు మోగాయి. ఆ శబ్దానికి లంకలో యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధభూమిలో కోతులు, ఎలుగుబంట్లు రాక్షసులతో ముఖాముఖై తలపడ్డాయి. ఆ యుద్ధంలో రావణుడి కుమారులైన ఇంద్రజిత్తు, అతికాయ, అక్షయ కుమారుడితో పాటు సైన్యాధిపతులు పాల్గొన్నారు. హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వంటి వానర వీరుల ధాటికి రాక్షస సేన కకావికలమైంది. హనుమంతుడు తన గదతో కొందరిని, సుగ్రీవుడు పెద్ద పెద్ద రాళ్లతో మరికొందరిని, లక్ష్మణుడు తన బాణాలతో, శ్రీరాముడు తన అపారమైన ధనుర్విద్యా నైపుణ్యంతో రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశారు. యుద్ధంలో రావణుడు కుమారులు, సేనాపతులు చనిపోవడంతో రావణుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇక ఎవ్వరితోనూ రాముడి సైన్యాన్ని ఓడించడం సాధ్యం కాదని తెలుసుకుని తన తమ్ముడు కుంభకర్ణుడు మేల్కొల్పాలని నిర్ణయించుకున్నాడు. 6 రాక్షసులు ఒకేసారి యుద్ధం చేసినా గెలవలేని శక్తి కుంభకర్ణుని సొంతం. 6 నెలలపాటు నిద్రపోయే కుంభకర్ణుణ్ణి మేల్కొల్పడం చాలా కష్టం. నానా రకాల ప్రయత్నాలు చేసి చివరకు 1000 కుండల కళ్ళు, ఎన్నో దున్నపోతల మాంసం సిద్ధం చేసి అతన్ని లేపగలిగారు. నిద్ర లేవగానే కుంభకర్ణుడు అన్న రావణుణ్ణి కలుసుకుని యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిలో కుంభకర్ణుణ్ణి చూడగానే వానరసేన భయపడి పారిపోయింది. తన నోరు తెరిచి వానర సైన్యాన్ని మృంగడం ప్రారంభించాడు. సుగ్రీవుడు, అంగదుడు వంటి వీరులు కూడా అతన్ని అడ్డుకోలేకపోయారు. చివరకు లక్ష్మణుణ్ణి మూర్ఛపోయేలా చేసి సుగ్రీవుడిని బంధించి తీసుకెళ్లాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడి భీకర దాడి చూసి రాముడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. రాముడు ప్రయోగించిన బాణాల ధాటికి కుంభకర్ణుడి చేతులు, కాళ్ళు, తల తెగిపడ్డాయి. చివరకు రాముడు తన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. కుంభకర్ణుని మరణంతో రాక్షస సేన తీవ్ర నిరాశలో మునిగిపోయింది. చూశారు కదా, అజేయుడుగా భావించిన కుంభకర్ణుడు కూడా రాముడి ధర్మం ముందు నిలవలేకపోయాడు. మరి కుంభకర్ణుడి తర్వాత రావణుడికి మిగిలిన చివరి ఆశ ఏంటి? ఇంద్రజిత్తు తన మాయాశక్తులతో రాముణ్ణి ఎలా అడ్డుకున్నాడు? చివరకు రాముడు, రావణుల మధ్య జరిగిన తుది యుద్ధం ఎలా సాగింది అనే ఉత్కంఠభరితమైన విషయాలని మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.